హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మునక్కాయ కర్రీ తయారు చేస్తున్నాను. నేను ఎలా తయారు చేస్తానో చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ ఆయిల్ వేసాను. కాగిన తర్వాత 2 పట్ట 1 లవంగం వేసాను. ఆయిల్ కాగిన తర్వాత చిన్న సైజు ఎర్రగడ్డ తీసుకున్నాను. ఇలా రావాల్సి ఉంది. బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చినట్టుగా వేయించుకోవాలి. దానికి ఏదైనా మూట పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము, గోల్డెన్ కలర్లో వచ్చింది. దాంట్లోకి 1 స్పూన్ వచ్చి అల్లం పేస్ట్ వేద్దాం. బాగా కలుపుకోవాలి నీట్గా. దాంట్లోకి ఒక పెద్ద సైజ్ టమోటా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అది కొంచెం బాగా కలుపుకోవాలి. అది తొందరగా మగ్గాలంటే దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నీట్గా కలుపుకొని హైలో పెట్టుకొని స్టవ్ దానిపైన ఏదైనా ప్లేట్ లాంటిది ముందండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ఫాస్ట్గా వర్షం వస్తుంది. వర్షం చూసారా ఎలా వస్తుందో? ఈ క్లైమేట్లో చికెన్ రాగి సంగటి చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము, టమాటా ఎర్రగడ్డ బాగా నీట్గా మగ్గాయి ఫ్రెండ్స్. దాంట్లోకి 1 టమోటా 1 ఎర్రగడ్డ పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది. హైలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకుంటే దీంట్లో పచ్చి స్మెల్ పోద్ది. మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఫ్రెండ్స్. బాగా కలుపుకొని దానిపైన వేయాలి. ఒక 10 నిమిషాలు 10 మినిట్స్ తర్వాత మగ్గింది ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ కొంచెం నీట్గా కలుపుకొని దీంట్లో మిరప్పొడి, పసుపు పొడి, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నాము ఫ్రెండ్స్. మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం నీట్గా కలుపుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నీట్గా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత నీట్గా మగ్గిపోతాయి మునక్కాయలు కూడా. ఇప్పుడు చూస్తాం ఫ్రెండ్స్, మగ్గాయి లేదు. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. కొంచెం చిక్క పడితే కర్రీ ఇప్పుడు లూజ్గా ఉంది. కొంచెం చిక్క పడితే ఆపేయాలి. చూద్దాం ఫ్రెండ్స్, చిక్కపడిందేమో. చిక్కపడింది. దాంట్లోకి కొంచెం పుదీనా వేద్దాము. స్మెల్ బాగుంటుంది. పుదీనా వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఆపేద్దాం. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది. అది అయ్యేదాకా నేను కిచెన్ రూమ్ మొత్తము నీట్గా సర్దేసుకుంటాను ఫ్రెండ్స్. మార్నింగ్ నైట్ మొత్తము ఇలా ఉంటేనే మా అత్తయ్యకి మా ఆయనకి ఇష్టము. కిచెన్లో అయితే మా అత్తయ్యకి అసలు ఒక్క అంట్లైనా వేస్తే ఒకటి కూడా గిన్నె ఉంచనీరు.
అరుస్తారనమాట. నీట్గా ఉంటేనే మంచిది, లక్ష్మీదేవి వస్తుందని చెప్పి మా హస్బెండ్ కూడా అలాగే చేస్తారు, చెప్తారు మాకు. రోజు డైలీ ఇలాగే నీట్గా వంట అయిన తర్వాత ఇలా సర్దేసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కర్రీ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.